స్ట్రీట్ ఫుడ్ అసలే మంచిది కాదు అంటే అందులో మళ్ళీ పిల్లలు టమాటా కెచప్‌ని కూడా తింటారు కదా! సో, మనం ఫీల్ అవుతూ ఉంటాము. ఈ బయట టమాటా కెచప్ చాలా ప్రిజర్వేటివ్స్ అలాగే కెమికల్స్‌తో ఉంటుందని చెప్పేసి. అండ్ వాళ్ళంత హైజీన్‌గా కూడా చెయ్యరు. అందుకోసం ఈరోజు హోమ్‌మేడ్ టమాటా కెచప్ చేసుకోవడం చూపిస్తున్నాను. దానికోసం అరకిలో బెంగుళూరు టమాటో తీసుకొని బాగా వాష్ చేసి కట్ చేసుకున్న తర్వాత కుక్కర్‌లోకి వేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా కుక్కర్‌కి మూత విజిల్ పెట్టేసి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత స్ట్రైనర్‌లోకి వేసి వాటర్‌ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్పంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి ముందుగా సెపరేట్ చేసుకున్న వాటర్ని కూడా ఇందులోకి వేసి మిక్స్ చేసేసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్లోకి స్ట్రైనర్ని పెట్టుకొని టమాటా కెచప్ అంతా కూడా వేసి బాగా స్ట్రైన్ చేసుకుంటే మనకి పల్ప్ అంతా కూడా ప్యాన్లోకి వచ్చేస్తుంది. అప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టుకొని 3 టీ స్పూన్ షుగరు అలాగే ఒక 1 టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పొడి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బెంగుళూరు టమాటా కాకుండా నార్మల్ టమాటా యూస్ చేస్తే కెచప్ కొంచెం పులుపు వస్తుంది. ఈ కెచప్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 4-5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉంటే దగ్గర పడుతుందండి. ఒక బౌల్‌లోకి వేసుకొని చూసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అయితే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. హోమ్‌మేడ్ టమాటా కెచప్ రెడీ అయిపోయినట్టే. చక్కగా ఇంట్లో హెల్తీగా చేసి పెట్టండి. రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.